ఎంజీబీఎస్ నుండి చంద్రాయణగుట్ట వరకు దాదాపు 1100 ప్రాపర్టీస్ ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి. వాటిల్లో 270 కన్సెంట్స్ ఆల్రెడీ, అంటే వాలంటరీగా వాళ్ళంతటి వారే వచ్చి మా ప్రాపర్టీస్ని తీసుకోండి, హమే డెవలప్మెంట్ చాహియే ఓల్డ్ సిటీ అని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. తర్వాత ఆ 270లో 170 చెక్స్ అనమాట. జస్ట్ నౌ ఐ హ్యావ్ సైన్ 170th చెక్ ఓకే ఇవ్వటం జరిగింది. ఒక ఈ అన్ని డిస్ట్రిబ్యూషన్ అయిపోయాయి, 170 చెక్స్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయాయి. వాలంటరీగా మేమే వాళ్ళంతటి వాళ్ళే వస్తుంటే మేము వీఆర్ డూయింగ్ ద డిమాలిషన్. సో లాట్ ఆఫ్ యాక్టివిటీ ఈస్ గోయింగ్ ఆన్, వెరీ గుడ్. ఇంతవరకు మేము వీ హ్యావ్ పెయిడ్ 80 crore rupees, 80 కోట్ల రూపాయలు ఇంతవరకు కూడా మేము ఈ 170 పీపుల్. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశలో చేపడుతున్నటువంటి కీలక మార్గం హోల్ సిటీ మెట్రో పనులు అవన్నీ కూడా స్పీడప్ అయ్యాయి. మెట్రో అభివృద్ధి కోసం ఆస్తులు స్వచ్ఛందంగా ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పాత బస్తీలో 170 ఆస్తులకు చెక్కుల పంపిణీ పూర్తయింది. కేంద్ర అనుమతులు రాగానే త్వరలో పాత బస్తీ మెట్రో టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. హైదరాబాద్ మెట్రోలో కీలకమైన హోల్ సిటీ పనులు జోరందుకున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో 69 కిలోమీటర్ల మెట్రో అందుబాటులో ఉండగా తాజాగా రెండవ దశలో హోల్ సిటీలో ఉన్న ఎంబీబీఎస్ నుంచి చంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రో అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించిన అలైన్మెంట్లు పూర్తవగా భూసేకరణ పనులు ప్రారంభమయ్యాయి. పాత బస్తీ మెట్రో నిర్మాణంలో మొత్తం 1100 ప్రాపర్టీ గుర్తించారు. సమస్యాత్మక ప్రాంతం కావడంతో అధికారులు ఆశతో వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు 270 మంది స్థానికులు తమ ఆస్తులను అప్పగించేందుకు ఆసక్తి చూపించారు. మొదటి విడతలో 41 మందికి నష్టపరిహారం చెల్లించగా వారు 130 మందికి మెట్రో ఎండిఎన్విఎస్ రెడ్డి చెక్కులు అందించారు. ఇప్పటి వరకు 170 మంది ప్రాపర్టీలను స్వాధీనం చేసుకుని 80 కోట్ల నష్టపరిహారం చెల్లించారు. మిగతా ప్రాపర్టీలకు సంబంధించిన ఓనర్షిప్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. త్వరలోనే మిగతా ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుని వారికి నష్టపరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మెట్రో ఎండిఎన్విఎస్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న బిల్డింగ్లో కూల్చోట్ ప్రక్రియ సజావుగా సాగుతుంది అన్నారు. కేంద్ర అనుమతులు రాగానే పాత బస్తీ మెట్రో టెండర్ల ప్రక్రియ మొదలు కానుంది.